ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రథమం గురుకార్యం చ ద్వితీయం దైవకార్యకం తృతీయమపి చాతిథ్యం ఆత్మకార్యం చతుర్థకం. మహానీయులు ఏం నిర్ణయించినారంటే మానవ జన్మ ఎత్తినందుకు 4 విభాగాలుగా జీవితాన్ని మరల్చుకోండి. అది ఏదనగా లేవగానే ప్రథమం గురు కార్యంచ, లేవగానే గురు కార్యం పూర్తి చేసుకోవాలా. ప్రథమంలో ద్వితీయంలో రెండవ వ్రతము, ప్రథమ వ్రతము గురు కార్యమును పూర్తి చేసుకొనుట, ద్వితీయ వ్రతము దైవ కార్యమును పూర్తి చేయుట, తృతీయ వ్రతము అతిథి అభ్యాగతులను ఆదరించుట, చతుర్థ వ్రతము అనగా తన స్వాత్మ కార్యము తన పనులు చేసుకొనుట అని చెప్పబడింది శాస్త్రముల యందు. ప్రథమం గురు కార్యం చ ద్వితీయం దైవ కార్యకం తృతీయమపి చాతిథ్యం ఆత్మకార్యం చతుర్థకం. ప్రథమంలో గురు కార్యం పూర్తి చేసుకోవాలి. గురు కార్యం అనగా ఏమి? గురుదేవులు ఉపదేశం ఇచ్చినాడు. ఉపదేశం ఇచ్చినటువంటి మంత్రము 4 గంటలకు లేచేసి ప్రథమంలోనే స్నానం పూర్తి చేసుకొని గురువు ఇచ్చినటువంటి మంత్రం జపం చేసుకోండి. ముందు మీరు లేవగానే ధూపదీప నైవేద్యాల గంట వాయిస్తామంటే కొంతమంది ఇంట్లో కనిష్ట స్థితిలో ఉండి లేవలేని పరిస్థితిలో ఉంటారు. కావున అందరూ లేచి ధ్యానం చేస్తే మంచిదే, ఇంకా మంచిదే. కావున అది అభ్యాసవశాత్తు వల్ల అందరూ కూడా మారటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే 3 గంటలకు 4 గంటలకు లేచేసి మీరు స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గురువిచ్చిన మంత్ర జపమును గురువిచ్చిన మంత్రమును జపము చేసుకోండి. బాగా ధ్యానము మనసార తృప్తిగా ఆనంద పారవశ్యంలో ఉండి ఆ భగవత్ చింతన భగవన్నామామృతాన్ని గ్రోలుతున్నటువంటి వారికి ఆ బ్రహ్మ సుఖమును అనుభవించు తీరుతారు. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానము చేయువారు బ్రహ్మ సుఖాన్ని అనుభవించి తీరుతారని పురాణముల యందు శాస్త్రముల యందు చెప్పబడినటువంటి రహస్యమిది. అందుకోసమే ప్రథమము గురు కార్యంచ, గురు కార్యమునగా లేవగానే గురువుగారు గుడ్డలు ఉతకడము, సేవ చేయడము, పాదపూజ చేయడము అని అనుకుంటున్నారు. అది గురు కార్యము అనగా గురువు చెప్పినట్టు ఆచరించడమే గురువు కార్యము. గురువు చెప్పినట్టు ఆచరిస్తూ నువ్వు అమెరికాలో ఇతర దేశముల యందు ఉన్నప్పటికైనా గురువు చెంత ఉన్నవారే అవుతారు. గురువు చెంత ఉండి గురువు చెప్పినట్టు ఆచరించకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు అవుతారు. విదేశముల యందు ఉండిన గురువు చెప్పినట్టు ఆచరిస్తే గురు పాదముల చెంత ఉండిన వారే అవుతారన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే గురు సేవ చేసుకోండి అనగా గురువు చెప్పినట్టు ఆచరించండి అని అర్థము. గురువు వృద్ధాప్యం వచ్చి తన సేవ చేసుకొని లేని పరిస్థితిలో ఉంటే అది వేరు. ఎట్టి పరిస్థితి ఎందైనప్పటికైనా గురువులు సేవ చేసుకోరు. వారు వృద్ధాప్యం వచ్చినప్పటికైనా యువకులుగానే విహరిస్తూ ఉంటారు. రోగ నిరోధకం కలిగి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనంద పారవశ్యంలో ఉంటారు. అందుకోసమే ఇక్కడ గురుసేవ కొంతమంది పాదాలొత్తుతూ సేవ చేస్తూ ఉంటారు. అది కాదు గురుసేవ సుమ. గురువు గారు పాద పూజలు పాద సేవలు చేయించుకోరు. చేయించుకునేవారు వారికి ఆధ్యాత్మిక సంపద కోల్పోతారు అని చెప్పి వీరబ్రహ్మం గారు ఈ కాలజ్ఞానంలో కలియుగంలో గురువులు పాదసేవ చేసుకుంటూ తులాభారములంటూ
ఎవరైతే సేవలు చేసుకుంటారో అట్టి వారికి ఈ జన్మల్లో అంత చేసిన పుణ్యమే కాకుండా పోయిన జన్మలు చేసిన పుణ్యమంతా పోయి ఇతో భ్రష్ట తతో భ్రష్ట పొందుతారు. ఎవరైతే పాద పూజలు చేసుకుంటూ తులాభారములు చేసుకుంటూ తన స్తుతి ఎప్పుడు సేవలు చేసుకున్న వారి దగ్గర ఏమీ ఉండదు అని మీరు గ్రహించండి అని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయం మీకు చెప్పినాను. అందుకోసమే అసమ్మానాత్ తపసో వృద్ధి సమ్మానాత్ తపసక్షయ అర్చితః పూజిత విప్రః దుగ్ధా గౌరి వసేదతి. సన్మానాదుల వల్ల పూజాదుల వల్ల మీ పుణ్యం నశిస్తుంది. ఎలా అంటే సమ్మానాత్ బ్రాహ్మణో నిత్యం ముద్విజేతద్ విషాదివ అమృతస్యావచాకీర్తి అవమానస్య సర్వదా. ఇక్కడ పరమభక్తాగ్రేసరులైనటువంటి పుణ్యపురుషులు అవమానములను అమృతంగా స్వీకరించాలా, పూజాదులను విషంగా తృణీకరించిన వారే నిజమైన యోగీశ్వరులు, పరమభక్తులు. అసమ్మాన తపసో వృద్ధి. ఎవరైనా దూషిస్తున్నారు స్వామి, మమ్మల్ని తిట్టుతున్నారని మీరు అంటున్నారు. మీరు దూషణాదుల వల్ల, మీరు పవిత్రాత్మలుగా ఉన్నందువల్ల మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకో వారి పుణ్యము నశిస్తుంది, ఆ పుణ్యం మీకు వస్తుంది. మిమ్మల్ని అన్యాయంగా దూషిస్తే మీ పాపాలు దహింపబడతాయి, అనగా మీ పాపాలు స్వీకరిస్తారు. ఎలా అంటే ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి, స్వామి మా ఇంటి పక్కలో ఉన్నారు కొంతమంది, మా పొలం పక్కలో ఉన్నారు స్వామి, కొంతమంది మమ్మల్ని చూసి ఓర్వలేక ఏదేదో తిట్టుతుంటారు, మేము అవుపడితే చాలు తిట్టుతూనే ఉంటారు గురుదేవా అని గురుదేవుల వారికి విన్నవించుకున్నారు. గురుదేవుడు సంతోషపడినాడు, నాయనా నువ్వు అదృష్టవంతునివి అన్నాడు. ఏం గురుదేవా వాళ్ళు అక్కడ తిడుతుంటే నువ్వు విడంగా అదృష్టవంతుని అంటున్నావు, వాళ్ళు నన్ను దూషిస్తున్నారు అంటే, నాయనా పాపము పోవాలంటే జపతో నాస్తి పాతకం అన్నారు మన మహర్షులు. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం. ఇక్కడ పాపాలు పోవాలంటే జపతో నాస్తి పాతకం, జపాలు చేస్తే తపస్సు చేస్తే పాపాలు పోతాయి. నైనా నిన్ను దూషిస్తూ నీ పాపాలని నాలుక చేత కడిగేస్తున్నారు నాయనా, ఆ పుణ్యపురుషులు నీ పాపాలు తొలగిస్తున్నారు వాళ్ళు అని గురుదేవులు చెప్పినాడు శిష్యునికి. దూషిస్తున్నారు వాళ్ళు, దూషణాదుల వల్ల నీ పాపాలు తొలగిపోతాయి, నేను పూజనాదుల వల్ల నీ పుణ్యము క్షయిస్తుంది, దూషణాదుల వల్ల తపస్సు పెరుగుతుంది. అసమ్మానాత్ తపసో వృద్ధి సమ్మానాత్ తపసక్షయ. సన్మానాదుల వల్ల అసమ్మానాత్ దూషణాదుల తపస్సు పెరుగుతుంది, సన్మానాదుల తపస్సు నశిస్తుంది. అర్చితః పూజిత విప్రః దుగ్ధా గౌరివసేదతి. ఎట్లంటే శుక్లపక్షమునందు చంద్రుడు అభివృద్ధి పొందినట్టుగా, కృష్ణపక్షమునందు చంద్రుడు క్షయించినట్టుగా పూజనాదుల వల్ల నీ పుణ్యము క్షయిస్తుంది. దూషణాదుల వల్ల పౌర్ణమి రోజు చంద్రుడు ప్రకాశించినట్టు ఎలా ప్రకాశిస్తుంటాడో దోషనాదన వల్ల నీ పుణ్యము భాషిస్తుంది. పుణ్యపురుషులు ఇది గ్రహించండి. ఎవరో తిట్టుతున్నారు అంటే తిట్టుకోండి, మీకెందుకు, ఈ శరీరము మీరా, తిట్టుకొని వాళ్ళు తిట్టుకుంటే మట్టిలో పుట్టిన శరీరము, మృణమయమైన శరీరము, పంచభూతాత్మకమైన ఈ శరీరము మట్టిలో అవుతుంది. చచ్చిపోయే శరీరాన్ని పొయ్యవాళ్ళు తిట్టుతున్నారు. తిట్టేవాళ్ళు పొయ్యవారే, తిట్టించుకున్న వాళ్ళు పోయేవారే. బ్రహ్మసత్యము జగత్మిథ్య. ఈరోజు మున్నాళ్ళ ముచ్చట ఇది. ఇందులో మీకు ఈర్ష్యద్వేషాదులు కలిగి ఉంటే మళ్ళీ పుట్టుతారు. ఈర్ష్యద్వేషాదులు ఒక్క జన్మలో తొలగించుకుంటే, ఈర్ష్యద్వేషాదులు ఈ జన్మలో మీరు తొలగించుకుంటే మోక్షము ప్రాప్తిస్తుంది. ఒక్క జన్మలో ఓపిక పట్టుకొని గురుదేవులు చెప్పినట్టు ఆచరించండి.
ఓపిక అవసరము. ఒక భక్తుడు కాశీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శివశివ 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 హరహర అనుకుంటూ ఆ శివనామ సంకీర్తన చేసుకుంటూ పోతున్నాడు. ఆ దారిలో, ఆ గ్రామంలో, ఆ దారి పక్కలో గ్రామం ఉంది కావున ఆ శివనామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఆనంద పారవశ్యంలో వెళుతుంటే సాయంత్రం సమయం కావచ్చింది కావున బాగా సారాయి కొట్టినాడు, బాగా కళ్ళు త్రాగినాడు. ఫుల్గా ఆ భక్తునికి ఎదురుగా వచ్చినాడు. ఏమి ఆనందంగా వెళుతున్నావు, ఏమి అదో ఆనందమా, ఏం దేవుడు ఆజ్ఞ ఉన్నాడా, ఈడు లేడా, అంత దూరం పోవాలా అన్నాడు. వేదాంతము సారాయి తాగిన వాళ్ళు కూడా ఉంది, వేదాంతం పలుకుతున్నారు. ఈడున్న దేవుని దర్శించాలంటే సారాయిలు, మందు, మాంసములు, జూదములు, పానములు, వ్యభిచారములు, జీవహింసలు మానుకున్నటువంటి వారే ఈడున్న దేవుని గ్రహించే దివ్యత్వం ప్రాప్తిస్తుంది. గ్రంథాలు చదివి ఆడున్న దేవుడు ఈడు లేడని చిలక పలుకులు పలికితే అది ఆత్మానుభూతి కలగదు. అయినా మంచి మాటనే పలికినాడు. అయినా తాగుడుపోతూ అయినప్పటికైనా మంచివే పలుకుతున్నాడు. నైనా ఈడున్న దేవుడు గ్రహించాలంటే ఆడున్న దేవుణ్ణి విగ్రహారాధన నిగ్రహం వరకేనైనా, నిగ్రహ శక్తి కలిగించటానికే విగ్రహారాధన. ముందు తీర్థసేవనం చేస్తూ తీర్థయాత్రలు తిరుగుతూ పరమాత్మ చింతన చేస్తుంటే పాపరాశులు క్షయింపబడి ఆత్మానుభూతిని, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. నైనా అన్ని మంచి మాటలతో నువ్వు వేదాంత వాక్యాలు పలకకు, నాకు అన్నీ తెలుసు అన్నాడు ఆ తాగిన భక్తుడు. ఈ పరమ భక్తుని అప్పుడుండి, అట్లా అన్నీ తెలుసు అంటున్నావు, ఎందుకు ఈ సారాయిలు అన్నీ తాగుతున్నావు నైనా, ఇవన్నీ మానుకుంటే నాకు అన్నీ తెలుసు, నోరు తెరిస్తే పడుతాయి అన్నాడు సారాయి తాగిన భక్తుడు. అప్పుడుండి, పడతాయి అంటున్నావు, కొట్టు, ఎందుకు కొడతావు, నేనేం తప్పు చేసినాను అన్నాడు. నోరు తెరిస్తే పడితే చెప్పు తీసుకున్నాడు. ఆ భక్తుని కొట్టుతా అన్నాడు. చెప్పు చేతిలో పట్టుకున్నాడు. నోరు తెరిస్తే పడతాయి అన్నాడు. ఏమంటే కొట్టేస్తాడు. స్థానేన హీన పురుషోపి సూర, మహాసూరుడైన స్థానబలం లేకపోతే దీనుడే అక్కడ. గ్రామదారెంబడి వెళుతున్నటువంటి భక్తులకు అందరి విఘ్నాలు కలిగిస్తున్నారు. ఇలాంటి వారి నోరు మూతబడాలా, నోరు మూతబడేలాను చేయాల, బాటసారులకు మేలు కలిగించాలని చెప్పి గ్రామ యజమానికి ఈ విషయం విన్నవించాలని చెప్పి ఆ భక్తుడు గ్రామ యజమాని దగ్గరికి పోయినాడు. నాయనా, మీ గ్రామ ప్రజలు వచ్చిపోయే దారిలో ఉన్న వాళ్ళను ఇట్లా దూషిస్తుంటే మంచిది కాదు కదా, అది మహా పాపము కదా. అప్పుడు ఏమవుతుంది, వచ్చే బాటసారులంతా కూడా వచ్చిపోయే బాటసారులను ఇబ్బంది పెడుతుంటే పాపం వస్తుంది కదా. మీలాంటి వారులను నువ్వు జాగ్రత్తగా ఉండి మీ గ్రామస్తులకు చెప్పండి, పాదయాత్ర చేస్తున్న పరమభక్తులను దూషించొద్దు అని చెప్పండి నైనా అని చెప్పినాడు ఈ భక్తుడు ఆ గ్రామ యజమానికి. గ్రామ యజమాని నుండి, మా గ్రామ ప్రజలు తప్పు చేసిన వాళ్ళనే తిట్టుతారు స్వామి, తప్పు చేయని వాళ్ళని తిట్టరు అన్నాడు ఆయన. యథా రాజా తథా ప్రజా, రాజున్నట్టే ప్రజలున్నారు, ఈయన కూడా ప్రజలలో చేరిపోయినాడు. తప్పున్న వాళ్ళనే తిట్టుతారు మా గ్రామ ప్రజలు అన్నావు కదా, ఏమి తప్పు చేసినాను చెప్పు. నేనేం తప్పు చేయలేదు, అయినా మీ గ్రామ ప్రజలు నన్ను తిట్టినాడు, మీ గ్రామంలో ఉన్నవారు నన్ను పట్టుకొని తిట్టినాడు, నేనేం తప్పు చేసినాను చెప్పని నిలదీసి అడిగినాడు ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి భక్తుడు ఆ గ్రామ యజమానిని. స్వామి, నువ్వు ఈర్ష్యద్వేష, నువ్వు భగవద్గీత చదివినావా స్వామి? 12వ అధ్యాయం నందు ఏమి చెప్పబడింది? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోర్బుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ. 12వ అధ్యాయంలో 13 నుంచి 20 శ్లోకాల వరకు మీరు చూసుకోండి. భక్తుల లక్షణాలు. స్వామి,
భక్తులు ఎలా ఉండాలా? ఈర్ష్య ద్వేష అసూయలకు అతీతంగా వెళ్ళాలి. స్వామి నువ్వేమి స్వామి ఒక్క మాట అనగానే ఉలికి పడుతున్నావు. ఈర్ష్య ద్వేషాదులు ఈ జన్మలో పోయిన జన్మలో జయించలేదు. ఆ ఈర్ష్య ద్వేషాదులను జయించలేనందువల్ల దేహదృష్టి కలిగినందువల్లనే ఈ దేహాన్ని పొందినావు స్వామి. ఈ జన్మలో జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా ఈర్ష్య ద్వేష అసూయలు తొలగించుకొని పరమాత్మ చింతన చేస్తున్న పుణ్యపురుషులకే జ్ఞానోదయం కలుగుతుంది స్వామి. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్ల ముక్తాత్ముడైపోతాడు స్వామి. పోయిన జన్మలో ఈర్ష్య ద్వేషాదులు తొలగించుకోలేనందువల్ల ఈ జన్మ వచ్చింది స్వామి. ఈ జన్మలో కూడా ఈ శరీరం నీది కాదు, ఈ రోజుండి రేపు పొయ్యే శరీరము స్వామి. ఈ శరీరాన్ని తిట్టితే నీకెందుకు స్వామి? ఈ శరీరానికి అతీతుడు నువ్వు అనగానే తిట్టేవాళ్ళు పోతారు, తిట్టించుకున్న వాళ్ళు పోతారు. ఈ జన్మలో కొంచెం ఓర్చుకొని కర్తవ్య కర్మలు చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు పాము కుబుసాను వదిలి స్వేచ్ఛగా విహరించినట్టుగా, పాము కుబుసాను వదిలి స్వేచ్ఛగా విహరించినట్టుగా పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతారు. శీతోష్ణ సుఖ దుఃఖములు మానాభిమానములు సహించుకున్న భక్తులు. ఈ జన్మలో ఓర్చుకో స్వామి అనగానే ఆ భక్తునికి జ్ఞానోదయం కలిగింది. అవును, ఇది కరెక్టే. ఈ జన్మలో ఓర్చుకోలేనందువల్లనే ఈర్ష్య ద్వేషాదులు ఉన్నందువల్ల కర్మశేషం ఉంటుంది, మళ్ళా జనం ఉంటుంది. మళ్ళీ ఇందులో మునిగితే మళ్ళీ కర్మశేషం ఉన్నంతకాలము జన్మ తప్పదు సుమా. ఈ కర్మశేషం మొత్తం నిర్మూలనం కావాలంటే అచంచలమైనటువంటి భక్తితో ఆ హరిని, శ్రీహరిని, శివుని స్మరణ చేస్తూ ఎవరైతే ఈర్ష్య ద్వేషాదులకు అతీతంగా వెలిగి సదా అందరి యందు పరమాత్మను చూస్తారో వారే ఆత్మజ్ఞానమును పొంది తీరుతారు. ప్రథమం గురు కార్యంచ, ప్రథమంలో ఏం చెయ్యాలా? గురు చెప్పినటువంటి మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఆచరించాలా? స్వామి ఏ జన్మలు ఏ కర్మశేషమో పెళ్లి చేసుకున్నాం, భర్త ఊక గొనుగుతాడు, భార్య ఊక తిట్టుతుంది. సరే భర్త తిట్టుతాడు, భార్య తిట్టుతుంది, భర్త గునుగుతుంటారు. మీరేమనుకోండి అంటే నీ పతిదేవుడు ఊక తిట్టుతూ గునుగుతూ బాధ పెడుతుంటే బస్సు ఉదయం లేచిందానికే సాయంత్రం వరకు బస్ స్టాండ్కి వచ్చి పండుకునే వరకు దానికి ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. అది కేకలేస్తూ పోతుంది. అది శబ్దం ఎప్పుడు అది స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చే వరకు ఎప్పుడు కూడా శబ్దం ఉంటుందా? ఉండదు. అది ఎవరైనా అడ్డొస్తే ఏం చేస్తుంది? అది కేకేస్తుంది. అది శబ్దం వస్తుందా? పక్కకు తొలగండి అంటుందా లేదా? అట్నే భర్త ఊక గొనుగుతూ తిట్టుతుంటే ఇది బస్సు అనుకోండి. ఇది లేచినప్పటి నుంచి 12 వరకు ఎప్పుడు బస్సుకి ఎప్పుడు శబ్దం ఎలా చేస్తూ ఉన్నదో అదొక బస్సు అనుకోండి. భార్య ఊక తిట్టుతూ గొనుగుతూ ఇదొక బస్సు అనుకోండి. భర్త తిడితే భార్య బస్సు అనుకోవాలా, భార్య తిడితే భర్త బస్సు అనుకొని ఇదొక యంత్రం, ఇదొక బస్సు, దీనికి విరామం ఉండదు, ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. ఇదొక బస్సు అనుకుంటే మీకు పరమశాంతి లభిస్తుంది. సహజము. ఆ బస్సు అరుస్తూ ఆ దారెంబడి పోతుంటే గండక్షేత్రం ఉంది, వేంపల్లి, ఇంకా టౌన్ల యందు బస్సులు కొన్ని వందలు పోతూ ఉండగా అక్కడ అంగళ్ళు ఉంటాయి. అంగళ్ళల్లో అంగడి షాపులో వాళ్ళు ప్రశాంతంగా ఉండి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత సరుకు అమ్ముడుపోతుంది, దృష్టి దానిపైన ఉన్నందువల్ల బస్సుల శబ్దం వినబడతలేదు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారా లేరా? బస్సుల శబ్దం అనే దృష్టి అక్కడ పెట్టలేదు. వాళ్ళు వ్యాపారములు యందు దృష్టి పెట్టినందువల్ల బస్సు శబ్దం ఎలా వినబడుతలేదు. ఇంట్లో కూడా అరిసే వాళ్ళు ఉంటే, గునుగే వాళ్ళే ఉంటే అది బస్సులు అనుకుంటే చాలు, మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. తిట్టి 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 ఆ నోరు అలిసిపెచ్చి వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి తక్కువై తిట్టిన అనుకుంటారు, నోరు మూసుకుంటారు వాళ్ళు.
వారు నోరు మూతపడాలంటే మీరు మౌనంగా ఉండి ఆ మహేశ్వరుని భజిస్తూ పనులు చేసుకోవాలి. పనులు చేయకపోతే రెంటింపు వస్తాయి కష్టాలు. పనులు బాగా చేసుకుంటూ పరమాత్మ చింతన చేసుకున్నటువంటి వారికి పరమ సుఖము లభిస్తుంది. వారే గురువు చెప్పినటువంటి వాక్యమును పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రథమం గురు కార్యంచ, గురు కార్యమును పూర్తి చేసుకోవాలి. సుమా పూర్వకాలంలో మలయాళ స్వాముల వారి ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు, మలయాళ స్వాముల వారి ఆశ్రమాన్ని స్థాపించి ఇంకా భక్తులందరూ వస్తున్నప్పుడు కొంతమంది సాధులు సత్పురుషులు కూడా ఇంకా వచ్చినారు. హిమాలయ ప్రాంతం నుంచి కొంతమంది భక్తులు వెంబడి పెట్టుకొని సద్గురు నిలయంలో ఉన్నప్పుడు శిష్యులు పాదాలు ఒత్తుతూ ఉన్నారు గురువుగారి. అప్పుడు మలయాళ స్వాముల వారు గురు ప్రసాదం అనేది 6 అడుగులు 7 అడుగులు పెద్ద బెత్తం అన్నమాట. అది దాని పేరు గురు ప్రసాదం. మలయాళ స్వాముల వారు ఎంత ఉన్నారో ఇంకా కొంచెం ఎత్తుగా ఉండేది అది. ఎవరైనా బ్రహ్మచారులు వినకున్నా భక్తులు వినకపోతే దాంతో గట్టిగా కొట్టేవాడు. అట్లయితే ఇంటరు అనే బాధ చేత మంచిగా చెప్తే వినకపోతే బాధపడి చెప్పేవాడు. ఆకలి తిట్టి చెప్పేవాడు. అయ్యా ఇంత వినకపోతే ఆకలి కొట్టి చెప్పేవాడు మలయాళ స్వాముల వారు. అది గురు ప్రసాదం. కొట్టేది ఆ కర్ర పేరు గురు ప్రసాదం. ఆ గురు ప్రసాదం తీసుకొని ఆ సన్యాసి కాళ్ళపైన గట్టిగా కొట్టినాడు. ఎందుకు కొడుతున్నంటే కాళ్ళు ఒత్తించుకోవడమా సన్యాసి ధర్మం కాదు. ఒత్తించుకున్న వాళ్ళు సాధువులు కారునైనా అలాంటి పని చేయకండి. సాధువయ్యుండి పాద పూజలు చేయించుకోకూడదు. చేయించుకున్నవాడు గురుత్వమును పొందలేరు. ఎప్పటికైనా ఉన్న శక్తులన్నీ కోల్పోయి అల్లో ఇతో భ్రష్ట తతో భ్రష్ట అవుతారు. సాధు ధర్మము కాదనైనా సాధులైన గురువులైనటువంటి వారు పుణ్యపురుషులు చేయించుకుంటే వాళ్ళ శిష్యులు కూడా అట్నే చేయించుకొని అధపాతాల లోకానికి పోతారు. గురువులైన వారు కాంతా కనకాలను ముట్టకూడదు. కాంతా కనకాలను ముట్టిన వారు గురువులు అనిపించుకోరు అని మలయాళ స్వాముల వారు తేల్చి చెప్పినారు. అందుకోసమే మలయాళ స్వాముల వారు ఆచరించి చెప్పినటువంటి వాక్యములు. మలయాళ స్వాముల వారికి వృద్ధాప్యం వచ్చింది, చాతుర్మాసం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు గురువుగారు ఉదయం దర్శనమిచ్చేవాడు, మధ్యాహ్నం దర్శనమిచ్చేవాడు, సాయం సమయంలో కూడా దర్శనమిచ్చి మంచి మాటలు చెప్పేవారు. చాతుర్మాస సందర్భం కావున భక్తులు వస్తుంటారు కావున ఆధ్యాత్మికోపన్యాసములు గొప్పగా చేస్తూ ఉన్నారు. ఎందుకో శారీరక ధర్మం ఎవరికైనా తప్పదు, అలసట ఎందుకో స్వాముల వారికి కొంచెం అలసట ఉన్నందువల్ల ప్రతిరోజు 3 గంటలకు 3:30 4 గంటలకు లేచేవారు స్వాముల వారు. కొంచెం అలసట కలిగి కొంచెం ఒక అరగంట సేపు లేట్ అయినందువల్ల ముందే శిష్యుడు రాజయ్య అనే భక్తుడు ఉన్నారు స్వాముల వారు సేవ చేయుట నిమిత్తమై. అప్పుడు స్వాముల వారు కొంచెం లేటుగా లేచినారు. బాత్రూంలో అనగా స్నానగదిలోకి పోయి మళ్ళా వచ్చేసరికల్లా రాజయ్య అను ఒక బ్రహ్మచారి ఆ చాపను చుట్టి అక్కడ పెట్టినాడు. స్వాముల వారు తన పండుకునుతున్నటువంటి చేపను ఆ పండుకున్నటువంటి చేపను కూడా శిష్యుల ద్వారా చుట్టించుకునేవారు కారు మలయాళ స్వాముల వారు. ఆ చాప చుట్టి అక్కడ పెట్టగానే స్నానగదిలో నుంచి వచ్చేసరికి చాప చుట్టి అక్కడ ఉంది. రాజయ్య ఆ చాప అట్లా వెయ్యి అన్నాడు. అయ్యో స్వాముల వారు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు, శారీరక కొంచెం ఆరోగ్యం సరిలేదనుకుని చాప వేసినాడు రాజయ్యను బ్రహ్మచారి భక్తుడు. ఆ చాప పరిచిన తర్వాత మలయాళ స్వాముల వారు మళ్ళీ చుట్టి మళ్ళీ అక్కడ పెట్టినారు. స్వామి నేను చుట్టి అక్కడ పెట్టిన కదా, ఈనాడు మళ్ళీ మీరు ఏమన్నారు, మీరు మళ్ళీ చుట్టిని అక్కడ పెట్టినారు, కారణమేమి అది తెలుసుకోవచ్చునా అన్నారు. నాయన ఈరోజు చాప నీ ద్వారా చుట్టించిన, కానీ రేపు ఇంకో పని చేయిస్తుంది శరీరం, అందుకోసం నా చాప చుట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చినారు?
నా చాప నేనే చుట్టుకుంటాను, అందుకోసం నీ ద్వారా వేయించినాను, చుట్టి అక్కడ పెట్టినాను, నా పనులు నేనే చేసుకుంటాను, చచ్చే వరకు ఎవరు చేయొద్దన్నాడు మలయాళ స్వాముల వారు. ఇది గురు సేవ. గురువులైన వారు సేవ చేయించుకోరు, గురువులు చెప్పినట్టు ఆచరించడమే గురు సేవ. గురు పరబ్రహ్మ స్వరూపుడు. గురువు ఆ పరబ్రహ్మ స్వరూపుడు నిమిడీకృతమైన, సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మముగా భావించి గురువు చెప్పినట్టు ఆచరించాలా. సహనము, ఓపిక, సద్గుణాలు కలిగి సర్వేశ్వర చింతన చేస్తూ, ఇంట్లో ఉంటూ, పనిలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ, గురువు ఏమేమి చెప్పినాడో అన్నీ ఆచరిస్తూ ఉండడమే గురుసేవ. ఆ గురు గురించి ఉపన్యాసము గురుదేవులు చెబుతూ ఉన్నాడు. ప్రథమం గురు కార్యంచ ద్వితీయం దైవ కార్యకం తృతీయమపి చాతిథ్యం స్వాత్మకార్యం చతుర్థకం. నాయలారా, ఈ శ్లోకం మర్చిపోతారు, డైరీలో రాసుకోండి అని చెప్పినాడు గురువుగారు. అక్కడ ఒక శిష్యుడు, నేను ఇంజనీరు చదివిన గొప్పవాణి, ఈ చిన్న పదం నేను మర్చిపోతానా? గురువుగారు అందరి యొక్క మనోభావములు తెలుసు కావున నువ్వు రాసుకో నాయనా అని చెప్పినాడు. స్వామి, చిన్న పదము, ప్రథమం గురు కార్యంచ ద్వితీయం దైవ కార్యం. ప్రథమ గురు సేవ, రెండో సేవ దైవ సేవ, మూడో సేవ అతిథి అభ్యాగతుల సేవ, నాలుగో సేవ తన సేవ కదా, ఇంతే కదా, ఇది ఎవరన్నా మర్చిపోతారా స్వామి అనుకున్నాడు. సరే సరే అన్న తర్వాత మర్రోజు సభ జరిగింది. నైనా ఏం రాసుకున్నావో చెప్పు, ఇంటికి పోయినాక రాసుకుంటా అన్నాడు. ఇంటికి పోయిన తర్వాత రాసుకున్నాడు. ప్రథమం ఆత్మకార్యంచ అని రాసుకున్నాడు. ప్రథమంలో తన సేవ, ద్వితీయం దైవ కార్యం, రెండో సేవ దైవ సేవ, మూడో సేవ అతిథి అభ్యాగతుల సేవ, నాలుగో సేవ గురు సేవని ఉల్టా రాసేసినాడు. ఇప్పుడు ప్రథమం ఆత్మకార్యం చదే కదా, 4 గంటలకు లేవగానే దైవార్చన, దైవ పూజాదులు చేసుకోండి, పరమాత్మ చింతన చెయ్యండి అని చెప్పి శాస్త్రాలు, పురాణాలు చెప్పుతున్నాయి. లేచిన తర్వాత గురువిచ్చిన మంత్రజపములు చేసుకొని, సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యభగవాన్ ఆరోగ్యమిచ్చేత్. సూర్యభగవానుడు ఎవరైతే సూర్యభగవానుల వారి నమస్కారం చేస్తారో ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రముల యందు, పురాణముల యందు చెప్పబడి ఉన్నది. అటు సూర్య నమస్కారాలు చేస్తూ పరమాత్మ చింతన చేయాలని శాస్త్రముల యందు చెప్పబడి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రథమం ఆత్మకార్యంచ. లేవగానే ఇంకా కొత్త శాస్త్రం పుట్టుకొచ్చిందంట. ఇప్పుడు లేవగానే బ్రెడ్, కాఫీ పాశుముఖమున ద్వారా తాగుతారట. లేవగానే కాఫీ తాగడం ప్రథమంలో. ముఖము కడగలే, స్నానము చేయలేదు. ఆశ్రమంలో పిల్లులు ఉన్నాయి, చిన్న పిల్లలు. శాస్త్రములు ఎందుకు చెప్పబడింది, పిల్లైన ముఖం కడుక్కొని అది అన్నం తింటుంది. ముఖము కడుక్కుంటూ ఎవరైతే ఆహార పానీయములు స్వీకరిస్తారో పిల్లి కన్నా హీనులు అని చెప్పబడింది శాస్త్రముల యందు. అక్కడ నీరుంటే చేతితో ఇట్టిట్లా పెట్టుకొని అంతా తుడుచుకుంటాయి. నీరు లేకపోతే లాలాజలమును అంతా నాక్కొని ఆ చేతిపైన పూడ్చుకొని ముఖమంతా పూడ్చుకుంటాయి, అంత కడుక్కుంటుంది. లాలాజలం ద్వారా ముఖం కడుక్కుంటుంది పిల్లి. చూశారా? ఎవరైతే స్నానములు చేయకుండా, సంధ్యావందనాదులు చేయకుండా ఎవరు ఆహార పానీయములు స్వీకరిస్తారో వాళ్ళు జ్ఞానేనహీన పశుభి సమాన, వాళ్ళు పశువులతో సమానులు. అందుకోసమే మీరు ప్రథమంలో గురువు చెప్పినటువంటి వాక్యములు గ్రహించి ఆచరించండి. ప్రథమము గురు కార్యంచ ద్వితీయము దైవ కార్యకం. ద్వితీయం రెండో కార్యము దైవ కార్యము. లేవగానే గురువు ఇచ్చినటువంటి మంత్రజపమును పూర్తి చేసుకొని ఆ పటాలుంటాయి, ధూపదీప నైవేద్యాలు పెట్టండి.
అష్టోత్తర శతనామములు మున్నగు స్తోత్రాలు అన్నీ పారాయణ చేసుకోండి. ఆశ్రమంలో అన్ని పటాలు పెట్టుకునే ఓపిక లేకపోతే, ఆ స్థలం లేకపోతే కామధేను ఉంటుంది. కామధేనులు సమస్త దేవతలు ఉంటారు, అట్లా పటం పెట్టుకోండి. సమస్త దేవతలు పెట్టుకోండి. ఒక్క దేవుణ్ణే పూజించాలా, అందరినీ పూజించొద్దని కొన్ని సిద్ధాంతాలు లేచినాయి. సోమరులైనటువంటి వాళ్ళు చెప్తారు అందరినీ పూజించాలి. అందరి దేవతలను గౌరవిస్తేనే ఈ పంచభూతములు ఉన్నారు, సూర్యచంద్రులు ఉన్నారు, సమస్త అష్టదిక్పాలకులు, సమస్త దేవతాగణాలు మన సేవ చేస్తున్నారు. వాయుదేవుడు, వాయుడు లేకపోతే, అగ్నిదేవుడు లేకపోతే మనం బ్రతకలేము. పంచభూతాల యొక్క అనుగ్రహం లేకపోతే, సూర్యచంద్రుల అనుగ్రహం లేకపోతే, సూర్యుడు ఉదయించకపోతే, చంద్రుడు ప్రకాశించకపోతే మనకు ఆ సస్యశ్యామలో పండి మన జీవితం ఏమవుతుంది? అందుకోసమే సమస్త దేవతాగణాన్ని, సమస్త దేవతలను అర్చించాలా, పూజించాలా. నేను ఒక్క దేవుణ్ణే పూజిస్తా, నాకు ఒకే దేవుడు, రెండో దేవుడు లేరంటే దయ్యం పట్టిన వాళ్ళు ఒకే మాట మాట్లాడతారు. రెండు మాటలు మాట్లాడతారా? దయ్యం పట్టిన వాళ్ళు ఒకే మాట మాట్లాడతారు, ఒకే పిచ్చి వాళ్ళకి. ఆ దయ్యం పట్టిన వాళ్ళను వేపమండలు తీసుకొని గొప్ప వైద్యం ద్వారా బాగా కొరడా దెబ్బలు కొడితే అది పోతే మళ్ళీ అన్నీ గ్రహించగలుగుతారు. అజ్ఞానులు మాత్రం ఒకే దేవుడు అంటారు. జ్ఞానులు ఒక దేవుని అందట్లో చూస్తారు, అందట్లో ఈ దేవుని చూస్తారు, ఈ దేవుని అందరినీ చూస్తారు జ్ఞానులైన వారలో. అజ్ఞాని ఒకే దేవుడు, రెండో దేవుడు లేనే లేడంటారు. ఉన్న దేవుడు అన్ని రూపంలో భాషిస్తున్నాడు, అందరూ ఈ దేవుడై భాషిస్తున్నాడు అనుకొని అందరి దేవతలను పూజించాలా. ఒక కోడలమ్మ ఇంట్లో ఉండి నేను పతియే ప్రత్యక్ష దేవత, నేను పతిని తప్ప ఎవరిని పూజింపను, సతికి పతియే ప్రత్యక్ష దేవత కదా, నేను పతిని తప్ప నేను అత్తమామల సేవ చేయను, ఆడబిడ్డలను చూసుకోను, బావలను, బావలను ఇలా మున్నగు వారలను ఎవరు సేవ చేయను అని అనుకుంటారో, అత్తమామల సేవ చేయకుండా బావలను, మర్దులను, ఎవరైతే ఆడబిడ్డలను, మర్దన్లను ఎవరు సేవ చేయకుండా, అత్తమామల సేవ చేయకుండా, పెద్దలను గౌరవించకుండా, నేను పతినే గౌరవిస్తా, పతి సేవ చేస్తాను ఇంట్లో అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ? వాళ్ళ గతి ఏమవుతుంది? మెడలు బట్టి దొబ్బుతారు, పో ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారా అనరా? వాళ్ళ గతి ఏమవుతుంది? దుర్భరమైన జీవితం అవుతుంది. అట్నే నేను ఒక్క దేవుణ్ణే పూజిస్తా, ఎవరితో నాకు సంబంధం లేదన్న వారి గతి కూడా అదే అవుతుంది. వారు దేవతల అనుగ్రహాన్ని పొందలేరు, వాళ్ళు సర్వ అనర్థములకు దారి తీస్తుంది. వాళ్ళ జీవితాలు సమస్త విఘ్నములు ఎంటాడుతూ వాళ్ళు సమస్త ఆపదములకు గురి అవుతారు. ఇంట్లో ఆ కోడలమ్మ అత్తమామల సేవ, బావలను, మర్దులను, పెద్దలను గౌరవిస్తూ, పతి సేవ చేస్తూ, అందరినీ గౌరవిస్తున్న తన దృష్టి పతిదేవుని పైన ప్రత్యేకంగా ఉంటుంది. అందరి దేవతలను పూజించిన తన ఇష్టదైవం పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది భక్తునికి. అట్నే అందరినీ పూజించాలా, తన ఇష్టదైవం సపరేట్ ఉంటుంది. వారే నిజమైన భక్తులు. అందుకోసమే అందరినీ పూజించాలా, అందరినీ గౌరవించాలా, అందరిలో తన ఇష్టదైవాన్ని చూడాలా, ఇష్టదైవంలో అందరినీ చూడాలా. అంతా అద్వైతమే. ద్వైతం ఏకం అనేకంగా మారింది, అనేకం ఏకముగా ఉన్నది ఆ పరమాత్మ. అందుకోసమే ఇక్కడ ద్వితీయం దైవ కార్యకం, తృతీయమపి చాతిథ్యం, మూడో వ్రతము అతిథి అభ్యాగతులను, వచ్చిన వారి ఎవరైనా ఇంటికి వచ్చే భవతీ భిక్షాంది అంటే అన్నం పెట్టండి, బియ్యము డబ్బులు పెట్టొద్దు. అవి తీసుకుపోయి ఏం చేస్తున్నారో మీకు తెలుసు కదా, అందుకని అమ్ముకుంటారు, తింటారు, తాగుతారు. అలాంటి వాళ్ళు తయారైనారు. అందుకోసం ఇంటికి వచ్చిన వారికి అన్నం కడుపు నిండా వండి పెట్టండి. వస్త్రదానం అంటే వస్త్రాలు తొడిగించండి, అన్నము పెట్టించండి. అది
అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అందుకోసమే అతిథి అభ్యాగతులను ఆదరించడము మూడో వ్రతము. స్వాత్మకార్యం చతుర్థకం, నాలుగవది తన సేవ చేసుకోవాలా, అప్పుడు భుజించాలా. తన కార్యములు చేసుకున్నవారే వాళ్ళు ఉత్తములు, వారు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొంది ఈ జన్మలోనే తరిస్తారు అన్నారు మన మహర్షులు. అందుకోసమే ఈ 4 వ్రతాలు ప్రతిరోజు మీరు పూర్తి చేసుకోవాలి. ప్రథమం గురు కార్యంచ, ద్వితీయం దైవ కార్యకం, తృతీయమపి చాతిథ్యం స్వాత్మకార్యం చతుర్థకం. ఇట్టి సుగుణాలు అలవర్చుకొని ఆచరిస్తూ మీరందరూ తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం నమః శివాయ.